ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల విషయంలో ఆ నేతల ప్రవర్తనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు. మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్. ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. హరీష్ రావు. సునీత వెనుక నేనున్న షర్మిల. డీఎంకే కాంగ్రెస్లను మహిళలను మోసం చేయడం, అవమానించడం మాత్రమే తెలుసని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితతో డీఎంకే ప్రజలు ఎలా వ్యవహరించారో తమిళనాడు ప్రజలకు తెలుసని ప్రధాని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి తాము చేపట్టిన చర్యను కూడా డీఎంకే నాయకులు ప్రశ్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీఎంకే కాంగ్రెస్ మహిళా వ్యతిరేకులని ఆరోపించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై ఈ వ్యాఖ్యలు చేశారు. यहाँ की डीएमके कांग्रेस गठबंधन कन्याकुमारी के लोगों को सजा देने का कोई मौका नहीं छोड़ती। आप एक के बाद एक इनकी हरकतें देखिए। 20 साल पहले अटल जी ने नॉर्थ साउथ कॉरिडोर की नींव रखी थी। इस कॉरिडोर के कन्याकुमारी नारिकुलम ब्रिज का काम इन लोगों ने इतने वर्षों तक लटका कर रखा। 2014 में जब हमारी सरकार आई तब हमने उसे पूरा किया। कन्याकुमारी और तिरुवनंतपुरम 4 लेन रोड भी यहां की सरकार बनने नहीं दे रही थी। हमें इसके लिए अतिरिक्त फंड देना पड़ा, तब ये काम शुरू हो पाया। कन्याकुमारी के लोग मार्तंडम और पार्वतीपुरम फ्लाईओवर के लिए भी वर्षों से मांग कर रहे थे, लेकिन डीएमके और कांग्रेस के लोगों ने एक बार भी नहीं सुना। जब बीजेपी केंद्र में आई तब ये काम भी पूरा किया गया। यहां लोग 40 साल से डबल रेल ब्रिज का भी सपना देख रहे थे, उसे भी इन्होंने पूरा नहीं होने दिया। अब बीजेपी सरकार ये काम कर रही है। நண்பர்களே, கன்னியாகுமரி எப்பவுமே பாரதிய ஜனதா கட்சிக்கு ஏராளமான அன்பை கொடுத்து கொண்டிருக்கிறது. உங்கள் ஆதரவு பாரதிய ஜனதாவிற்கு கிடைத்துக் கொண்டிருக்கிறது. ஆனால் திமுக காங்கிரஸ் இண்டி கூட்டணி எப்படா வாய்ப்பு கிடைக்கும் இங்குள்ள மக்களை சுரண்டலாம் என்று காத்துக் கொண்டிருக்கிறது. நீங்க அவங்க நடவடிக்கைகள் எல்லாம் கடந்த 20 ஆண்டுகளாக ஒன்றன் பின் ஒன்றாக பார்த்தீங்கன்னா அவங்க எண்ணம் நமக்கு புலப்படும். ஆனால் நம் அடல் பிகாரி வாஜ்பாய் அவர்கள் வடக்கு தெற்கு வழித்தடத்திற்கு ஒரு அடித்தளம் அமைத்து கொடுத்தார். కన్యాకుమారి నరికులం పాలం బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందనడం దారుణం. కేసీఆర్కు అవగాహన లేదు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, బుద్ధి ధ్యానం ఉన్నోడెవరు మా వల్ల కరువు వచ్చింది అని అనడని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు 3
పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ కథనబేరి సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి హయాంలో ప్రతిరోజు నల్లా వచ్చింది 5 ఏళ్ళు. మీరు వచ్చి 3 నెలలు అయింది, ఇలా 3 రోజులకు ఒక్కసారి నల్ల వస్తుంది. ఇలా మీరు 100 రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్లు వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అడిగితే. ఇది ఎక్కడి విధానమో అని మేము అడుగుతా ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవో ఈ రకమైనటువంటి వేధింపులు, ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం, ఇంకా చాలా కేసులు పెడతాం, బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానాన్ని మానుకోవాలి. మీరు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మీరు మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది. ఆయన మైన్ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్ గా చేస్తున్నారు. ఇవాళ పటాన్చెరు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై, మాజీ మంత్రులై కూడా ఉన్నాయి. వాటికి లీజే లేదు, అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. కానీ ఏ తప్పు లేకుండా వైసీపీ పునాదులు రక్తంతో నిండి ఉన్నాయని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి రక్తం కోడికత్తి రక్తంతో రాజకీయాలు చేశారని విమర్శించారు. జగన్కు అంతఃకర శుద్ధి అంటే ఏంటో అర్థం తెలుసా అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న వ్యక్తి న్యాయ పోరాటం చేస్తున్న తమపై నిందలు వేయడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు వారికి పూర్తిగా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఈసీ మార్గదర్శకాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై పోరాడుతున్న సునీతారెడ్డి వెనుక తాను ఉన్నానని షర్మిలారెడ్డి ప్రకటించారు. ఇది ఆస్తి అంతస్తు కోసం జరుగుతున్న పోరాటం కాదని, న్యాయం కోసం జరుగుతుందని చెప్పారు. చిన్నాన్న ఆత్మశాంతి చేకూరే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హత్య రాజకీయాలను ప్రజలు చీకొట్టి హంతకులకు అండగా ఉన్న వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. సౌభాగ్యమ్మ గారు, సునీతారెడ్డి గారు బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బన్నూరు రామలింగారెడ్డి, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, మురహరి అరుణ్ కుమార్, బీజేపీ నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి, సుదర్శన్ శర్మ మొదలైన నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు ఆవశ్యకత, శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గెలుపుకు తామంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాయర్ గోవిందరెడ్డి, శివరాంరెడ్డి, కలిముల్లా, నాగూర్ ఖాన్, వేణుగోపాల్, శివప్రసాద్ రెడ్డి, అబ్దుల్లాపురం భాష, రామూర్తి, మల్లికార్జున రెడ్డి, జనసేన నాయకులు శ్రీరాములు, మురహరి అరుణ్ కుమార్, పాన్ భాష, రాజేష్ రాజు, బీజేపీ నాయకులు బెజ్జం సుబ్బారెడ్డి, సుదర్శన్ శర్మ, మౌలి భాష మొదలైన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పాలనను అంతమొందించాలి. నిజంగా నవరత్నాల చాటున ప్రజలందరినీ మభ్యపెట్టి వేలకు వేలు ఆయన దోచుకుంటూ పేదవాడి మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ కూటమిని ఏకమై పెకలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కూటమిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలన్నదే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్గా నా పేరు శ్రీరాములు. గత సంవత్సరం కిందనే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన, రాక్షస పరిపాలనకు చరమగీతం పట్టాలని, ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మన సిపిఎఫ్స్ రద్దు చేస్తామని చేయకపోవడము, ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరన్నా క్విజ్ చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలయిక శుభపరిణామం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నా. మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నడ్డా గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అలాగే
పవన్ కళ్యాణ్ మహిళల విషయంలో ఆ నేతల ప్రవర్తనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు. మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్. ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. హరీష్ రావు. సునీత వెనుక నేనున్న షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.